ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలని వెల్లడించారు. మంగళగిరిలోని పార్టీ కార్యకర్తలతో జరిగినటువంటి ఒక విస్తృత స్థాయి సమావేశంలో ఆయన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏమిటంటే తమిళనాడులోని టీవీకే అధినేత హీరో విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తను కూడా ఒంటరిగా పోటీ చేసి ముఖ్యమంత్రి అయి ఉండాల్సింది. అట్లా అయితే మంచిగా రాజకీయంగా చాలా మంచి పునాది పడుతుండే అని చెప్పి చాలా మంది మెసేజ్లు చేశారు, లేకపోతే మెసేజ్లు పంపించారు. తనతో అనేక రకాలుగా సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ చేశారు అని చెప్పి పవన్ కళ్యాణ్ కార్యకర్తలకి వివరించారు. అంతేకాకుండా ఒక పార్టీని నడపాలంటే ఎన్ని రకాలుగా సమస్యలు ఉంటాయో, ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయో మేము ఆ ప్రతిలో ఆ ఇబ్బందులన్నీ పడ్డాం. పార్టీని నడపడం అంత తేలిక కాదు. ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి పరిస్థితులు, స్థానిక పరమైనటువంటి అంశాలు ఎన్నో ముడిపడి ఉంటాయి. వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని పార్టీని నడుపుకోవాల్సి ఉంటుంది. అలా అనుకుంటే గత ఎన్నికల్లో 2 చోట్ల నేను పోటీ చేశాను, 2 చోట్ల కూడా నన్ను ప్రజలు ఓడించారు, దానికి ఏమంటారు అని చెప్పి కూడా కార్యకర్తలను ఆయన ఒక రకంగా నిలదీసినట్టుగా మాట్లాడారు. అంతేకాకుండా ఇలా ఒక రాష్ట్రానికి రాజకీయ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఒక రకంగా ఉంటాయి, మన రాష్ట్రంలో ఒక రకంగా ఉంటాయి. అంతే తప్ప అక్కడ ఏదో జరిగింది ఇక్కడ అలాగే జరిగి ఉండాల్సింది కదా అని చెప్పి అనుకోవడంలో ఎలాంటి అర్థం లేదు. ఎందుకంటే మనం అనుభవించాం. పార్టీని నడపాలన్నా లేకపోతే కూటమి ధర్మాలను పాటించాలన్నా ఈ పొత్తులలో కూడా అనేక రకాల ఇబ్బందులు కూడా ఉంటాయి. వాటన్నిటిని కూడా అర్థం చేసుకొని పార్టీని నడపాలి. పార్టీని నడపడం అంత తేలిక కాదు. ఎన్నో అంశాలు ఉంటాయి దీనిలో, పైకి చెప్పుకోలేని అంశాలు ఉంటాయి. లేకపోతే ప్రతిది కూడా మీరు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందువల్ల విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి నేను ముఖ్యమంత్రి కావాలని ఎవరైనా అభిమానంతో కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఎన్నికల్లోనే ఒంటరిగా పోటీ చేస్తే గ్యారంటీగా ముఖ్యమంత్రి అవుతామని ఆశించుకోవడంలో అదంతా కొద్దిగా జరగని పని. అలాంటి రాంగ్నేషన్కి పోవడం మంచి పద్ధతి కాదు. అందువల్ల కొంచెం హుందాతనంగా కూడా వ్యవహరించాలి. ప్రాక్టికల్ గా గ్రౌండ్ రియాలిటీని, స్థానిక పరిస్థితుల్ని, వీటన్నిటిని కూడా సామాజిక నేపథ్యాలు అనుకోండి, లేకుంటే ఎన్నో రకాల సమీకరణలు ఉంటాయి, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయాలి. ఆ విధంగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు హుందాతనంగా వ్యక్తం చేయాలి అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది.